వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ ఇనే తెలుగుదేశం వాళ్ళు ఎర్రోళ్ళే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పుకుంటా ఉంటాడు. ఆ 2 పత్రికలు ఏదైనా రాస్తాయి. చంద్రబాబు కంటే ఈడీ క్లీన్ చిట్ ఇచ్చేసిందంట. స్కిల్ కేసులో ఆయన ప్రమేయమే లేదని చెప్పి పూర్తిగా తేల్చేసిందంట. చంద్రబాబు నాయుడు చాలా శుద్ధపోస, చాలా పవిత్రుడు అని చెప్పి తేల్చేసిందంట. సిగ్గులేదు రాసుకోవడానికి వార్తలు. నిన్న ఈడీ ఏం చెప్పింది? స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ డిజైన్ టెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేస్తూ డిజైన్ టెక్కు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి సన్నిహిత సంస్థ డిజైన్ టెక్కు సంబంధించినటువంటి 23,54,00,000 ఆస్తుల్ని జప్తు చేసింది. దర్యాప్తును వేగవంతం చేసింది. సో ఇది ఎక్కడ ఫైనల్ ఛార్జ్షీట్ కాదు, అనుబంధ ఛార్జ్షీట్. సో మళ్ళీ మీరే లోపలికి వెళ్తే రాస్తారేమని, ఇంకా దాన్ని పూర్తిగా ఆధారాలు తెలిస్తేనే. చూడండి, పైన పెట్టినటువంటి హెడ్డింగ్ ఏమో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్, స్కిల్ కేసులో ఆయన ప్రమేయం లేదని తేల్చేసిందని రాశారు. లోపలికి వెళ్తే అదే ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు? ఇందులో ఎక్కడ చంద్రబాబు ప్రస్తావన లేదు, ఆయన ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయన ఈ కేసులో నిందితుగా చూపలేమని స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే తప్ప ఈ అనుబంధ ఛార్జ్షీట్లో ఈ కేసులో చిట్ట చివరిదని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అంటే తదుపరి దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే మనం నోట్ చేయాల్సిన పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు తన కేసుల్ని ఇక్కడ సిఐడిని మేనేజ్ చేసుకుని కొట్టేయించినంత ఈజీ కాదు. ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. చంద్రబాబు నాయుడు గారికి ముందున్న ముసళ్ళ పండగ, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఈ కేంద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఈడీ దగ్గర తీసేపించుకుంటారు. ఇట్లాంటివన్నీ మీకున్నటువంటి తెలివితేటలే కదా. లేదా అదన్నా చెప్పండి, ఇంకా ఎందుకు ప్రజలు మభ్యపెడతారు? సో ఇట్లాంటి వార్తలు రాసి